లిబియన్ ఫిసిలీ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, ఫిసిలీ పాస్తా, ఉల్లి, వెల్లుల్లిపాయలు, పికిల్డ్ హాలపినోస్, కారప్పొడి, టొమాటో, నట్మెగ్ అంటే జాజికాయ, టొమాటో సాస్, క్యాప్సికమ్, జీరా, ఇంకా మిక్స్డ్ మసాలా, గరం మసాలా మిక్స్ ఉంటుంది కదా అదనమాట. చెక్క, యాలుకలు, ఇంకా లవంగాలు, దాంతోపాటు పసుపు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం ఒక పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం. ఇందులోకి వాటర్ వేసుకుందాం. కొంచెం తక్కువ మోతాదులోనే వాటర్ వేసుకోండి. పాస్తాని ఉడికించుకోవాలి. మళ్ళీ స్ట్రెయిన్ చేసే పని లేకుండా డైరెక్ట్గా పాస్తాని వాటర్తో పాటు వాడుకునేసేలాగా ఆల్తి పెట్టుకుంటే బెటర్. లేదు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా అప్పుడు దాన్ని బట్టి చూసుకుందాం. ఓకే, ఇందులో పాస్తా వేసాను. అలాగే ఇంకొక పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, పెనంలో ఆయిల్ వేసుకుందాం. తర్వాత గార్లిక్ ఆనియన్ చాప్ చేసుకుందాం. అన్నీ వేసి కుక్ చేసుకుందాం. ఆనియన్ డైస్ చేసుకుంటున్నా. లైక్ దిస్. డైస్డ్ ఆనియన్ కూడా గిన్నెలోకి. అలాగే చికెన్ వేసేసుకున్నాం. ఫస్ట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేస్తాం. ఆయిల్లో వేగాలి కదా ఇది కూడా. కొంచెం అలా పక్కకు తీసుకొని ఇదే ఆయిల్లో మసాలా దినుసులు, జీలకర్ర అండ్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇదివరకే అనుకున్నట్లు క్యాప్సికమ్ కట్ చేసి వేసుకుందాం. టొమాటో కట్ చేసుకుంటున్నాను, డైస్ కట్. జస్ట్ లైక్ దిస్ విత్ సీడ్. ఇది కూడా డిష్లోకి.
ఆలపినోస్ జస్ట్ రఫ్ చాప్ చేసేసుకొని అందులో వేసేసుకుందాం. ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వేయడానికి, తర్వాత వేసుకోవచ్చు. ఓకే, పాస్తా ఉడుకుతోంది. ఇక్కడ ఉడకని ఇందులో టొమాటో సాస్ వేస్తున్నాం. అలాగే కారపొడి, కాస్త ఉప్పు. పాస్తా వేసుకోవాలి. మరి కొంచెం ఎక్కువగానే ఉంది వాటర్ ఇందులో, కాబట్టి కొద్దిగా స్ట్రెయిన్ చేసేసి మిగిలింది వేసుకుంటాను. ఓకే, ఇది చాలు. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా వాటర్ కొంచెం ఎక్కువే ఉంది. ఉడుకుతూ కొంచెం రెడ్యూస్ అయిపోయిందంటే మనకు కావాల్సిన ఆ టెక్స్చర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి కాసేపు ఇలాగే వేయించుకుందాం. నట్మెగ్ ఫ్లేవర్ కోసము పైనుంచి ఇలా గ్రేట్ చేసుకోవాలి. కొంచెమే సరిపోద్ది, ఇది చాలా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఎక్కువైనా మొత్తం డామినేట్ చేస్తుంది టేస్ట్ని. ఇంకా కన్సిస్టెన్సీ మీ ఇష్టం. ఇంత జ్యూసీగా కావాలనుకుంటే ఇంత జ్యూసీగా ఉంచుకోండి, లేదంటే ఇంకా కొంచెం రెడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా చిక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ గురు, అప్పుడు కూడా దించుకోవచ్చు. కొంచెం మన టచ్ ఇద్దాము యాజ్ యూజువల్. కాస్త కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కంప్లీట్ ప్యూర్లీ ఇటాలియన్ అవైతే వీటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది, కొరియాండర్ ఇట్లాంటివన్నీ కూడా. బట్ మనకు మెడిటరేనియన్లో ఇలాంటి వాటిలో, మిడిల్ ఈస్టర్న్లో కాస్త సౌలభ్యం ఉంటుంది వీటిని వేసుకోవడానికి. కాస్త కొరియాండర్ వేసుకుంటాం. ఓకే, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చింది కదా. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.